3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు హల్లెలూయా ప్రియులారా, దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన పరిశుద్ధ స్త్రీలు ఎవరు? దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీల గురించి రాయబడింది. ఎవరిని ఆశ్రయించినారంట? వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినారంట. వాళ్ళకు దేవుడు పెట్టిన పేరేంటంటే పరిశుద్ధ స్త్రీలు. ఎవరు? పరిశుద్ధ స్త్రీలు. దేవుడు వాళ్ళకు పెట్టిన పేరు. నా వైపు చూస్తానండి. వాక్యం ఒక వచనము చెప్పిన తర్వాత దాన్ని రాసుకొని దాని గురించి మీకు ఏదైనా బయలుపడితే దాన్ని ఇంటికాడ ధ్యానం చేయాలి. అర్థమైందా? నాకు కూడా దేవుడు వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది వినేటప్పుడు బయలుపరుస్తాడు. అప్పుడు నేను ఫటా అని దాన్ని రాసుకుంటా. ఆడ ధ్యానం చేయను, ఆడ చదవను. ఈడ చెప్పేది ఈడ వింటా, రాసుకొని ఇంటికాడికి పోయి దాన్ని ధ్యానం చేస్తా. ఈ వచనాన్ని ఇంకొక కోణంలో ఏ విధంగా ధ్యానం చేయగలను. దేవుడు మనతో ఇంకొకలాగా మాట్లాడతాడు. వాక్యమంతా విన్నా కొంతమందితో దేవుడు ఇంకొక ప్రత్యక్షతతో మాట్లాడతాడు. దాన్ని ఏం చేయాలి? ఇంటికాడి పోయి ధ్యానం చేయాలి. ఇక్కడ చదివిన అనుకో, నేను ఇంకో మాట చెప్పినప్పుడు మీరు మిస్ అయిపోతారు. కాబట్టి వచనాన్ని కోడ్ చేసుకోండి, దాని ఇంటి దగ్గర ధ్యానం చేయండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రకరకాల స్త్రీలు ఉండరు. కొండని చెప్పే వాళ్ళని, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే స్త్రీలని, వదరబోతు స్త్రీలని, రకరకాలుగా రాయబడినాయి కొంతమంది స్త్రీల గురించి. పనికి మాలిన మాటలు పెట్టుకునే స్త్రీలని, భక్తిహీనులైన స్త్రీలని, సుఖభోగముల యందు మనసున్న స్త్రీలని, ఇట్లా చాలామంది గురించి రాయబడ్డాయి. అయితే ఇక్కడ కనపడే స్త్రీలు ఎవరంటే భక్తి గల పరిశుద్ధమైన స్త్రీలు, దేవుని ఆశ్రయించిన స్త్రీలు. వాళ్ళని దేవుడు ఏమంటాడంటే పరిశుద్ధ స్త్రీలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుని దగ్గరికి ఎవరైతే వెళ్తారో, దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రభు మీద ఎవరైతే మనసు పెట్టుకుంటారో, ప్రభు మీద ఎవరైతే ఆనుకుంటారో, వాళ్ళ గురించి రాయబడిన దేవుడు వాళ్ళకు ఇస్తున్న బిరుదు ఏంటంటే పరిశుద్ధ స్త్రీలు. వాళ్ళకి ఇస్తున్న పేరు పరిశుద్ధ స్త్రీలు. దేవుడిని ఆశ్రయించిన వాళ్ళు, దేవుని ప్రభు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు, ప్రభుని వెంబడించిన వాళ్ళు, ప్రభు మీద ఆనుకున్న వాళ్ళు, ప్రభువే నాకు శరణము, ప్రభువే నాకు గతి, ప్రభువే నాకు సమస్తమును చేయగలడు అని ప్రభు మీద ఆనుకున్న వారికి దేవుడు పేరు పెట్టింది ఏంటంటే పరిశుద్ధ స్త్రీలు. వాళ్ళ గురించి రాయబడిన మాట ఎంత ధన్యులు కదా, పరిశుద్ధ స్త్రీలు. వేరే వాళ్ళను, లోకమును ఆశ్రయించే వాళ్ళని దేవుడు పట్టించుకోడు. దేవుడు వాళ్ళ వైపు చూడడు కూడా. దేవుడు వాళ్ళ మీద మనసు కూడా పెట్టాడు. అయితే యేసయ్య మీద ఎవరైతే ఆనుకుంటారో, యేసయ్య మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసయ్యని ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసయ్య దగ్గర ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళని దేవుడు అంటాడు పరిశుద్ధ స్త్రీలు. మిగతా వాళ్ళని పెద్ద పట్టించుకోడు ప్రభు. మన స్త్రీలు ఎలా ఉండాలని కోరుకుంటాడంటే పరిశుద్ధ స్త్రీలుగా ఉండాలనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించినారంట వాళ్ళు. వాళ్ళ కష్టాలలో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ శ్రమల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో, పోరాటాలలో, వాళ్ళ నిందలలో, అవమానాలలో, దుఃఖంలో, వేదనలలో, వాళ్ళు ఒంటరితనంలో, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళకు వస్తున్న కష్టాలు, వాళ్ళకు వస్తున్న నిందలు, అవమానాలు, ఏ మనుషుని దగ్గరికి వెళ్ళా, లోకంలో ఏ రాజు దగ్గరికి వెళ్ళా,
ఏ అధికారి దగ్గరికి పోలా, ఏ బంధువుల దగ్గరికి పోలా, ఏ స్నేహితుల దగ్గరికి పోలా, ఎవరిని ఆశ్రయించలేదంట. వాళ్ళు ఆశ్రయించింది ఒకే ఒకరిని. ఎవరంటే నజరేయుడైన యేసుని ఆశ్రయించారు. వాళ్ళకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, యేసయ్య దగ్గరికి పోతారు. కష్టం వచ్చిందనుకోండి, యేసయ్యతో చెప్పుకుంటారు. ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, యేసయ్యతోనే చెప్పుకుంటారు. కోపం వచ్చిందనుకోండి, అది యేసయ్య దగ్గరే చెప్పుకుంటారు. ఆనందం వచ్చిందనుకోండి, అది యేసయ్య దగ్గరే చెప్పుకుంటారు. వ్యాధి వచ్చింది, ప్రభు దగ్గరికే పోతారు. వీళ్ళని ఏమన్నాడంటే యేసయ్య, పరిశుద్ధ స్త్రీలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాలలో యేసయ్యను వెంబడించాల, అన్ని విషయాలలో ప్రభు మీద ఆనుకోవాలా, అన్ని విషయాలలో ప్రభు మీద ఆధారపడాలా, అన్ని విషయాలలో ప్రభువుని చూడాలా, అన్ని విషయాలలో ప్రభువుని వెతకాల. వాళ్ళని పరిశుద్ధ స్త్రీలు అంటాడు, వాళ్ళను పరిశుద్ధ స్త్రీలు అంటాడు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు దేవుని ఆశ్రయించిన స్త్రీలు ఎవరెవరు ఉన్నారో, వాళ్ళ జీవితం ఎట్లా ఉందో, వాళ్ళు దేవుని ఆశ్రయించడం వల్ల వాళ్ళు ఏ విధంగా మార్చబడ్డారో, వాళ్ళని దేవుడు ఏ విధంగా ఘనపరిచాడో, వాళ్ళని దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో, ఆయన బైబిల్ గ్రంథంలో రాపించాడో, వాళ్ళు ఏ విధంగా ప్రభుని వెంబడించారో కొన్ని మాటలు మేము మీకు చూపిస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు ప్రభుని ఆశ్రయించిన స్త్రీలు, ఎవరు ప్రభుని ఆశ్రయించి ఆశీర్వదించబడ్డారు, ఎవరు ప్రభుని ఆశ్రయించి దీవించబడ్డారు, ఎవరు పరిశుద్ధులు అని పిలువబడతారో వాక్యంలో నుంచే ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువునా. సమూయేలు మొదటి గ్రంథము 9-10. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-10 చదవండి. వారు షిలోహులో అన్న పానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి, చాలు దేవునికి స్తోత్రం. హన్నా అనే ఒక భక్తిపరురాలు. ఆమెకు ఒక కష్టం ఉంది, ఒక నింద ఉంది, ఒక బాధ ఉంది. ఏమిటా బాధ అంటే పిల్లలు లేరు అన్న బాధ ఉంది ఆమెలో. పిల్లలు లేరు అన్న వేదన, దుఃఖం ఉంది ఆమెలో. హృదయం నిండా నింపుకొని ఉంది. పిల్లలు లేరన్న బాధ వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళు అవమానపరుస్తా, అత్తగారు అవమానపరుస్తా, పక్కింటోళ్ళు నానా రకాలుగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి బాధ, వాళ్ళ బాధ మనం విన్నా కూడా మనకు తీర్చలేని మ్యాటర్ అది. హన్నాకు అలాంటి నింద ఉంది, అవమానం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. హన్నా ఎక్కడ కూడా తన బాధను పోయి పక్కింటోళ్ళకో, పొరిగింటోళ్ళకో, అమ్మగారింటికో, లేకుంటే వాళ్ళకు వీళ్ళకు చెప్పుకోలేమా. ఆమె బాధ ఎవరి దగ్గర ఏడ్చుకోలే, ఆమె ఎవరికి చెప్పుకోలే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొంతమంది అవమానించబడతంటే, నిందించబడతంటే తట్టుకోలేని బాధతో కొంతమంది ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ప్రభుని నమ్మి ఇన్ని రోజుల నుంచి ఏంది నాకు వచ్చింది, ఇన్ని రోజుల నుంచి నేను ప్రభుని వెంబడిస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, కానీ నాకు కలిగింది ఏం లేదే అన్న బాధ ఉంటుంది. ఇంకా నాకు ఎటువంటి ఆధారం లేదు, నాకు ఏ సోర్స్ లేదు, నాకు ఏ గమ్యం కనపడంలో. ఇట్లా కట్టుకున్నాడు అర్థం చేసుకోలేకున్నాడు, ఇంట్లో నా అత్తమామలు అర్థం చేసుకోలేకున్నారు, లేదంటే నా బంధువులు నన్ను అర్థం చేసుకోలేకున్నారు. ఏదో చేసుకోవాలా అనుకుని ఉండొచ్చు హన్నా. కానీ దేవుని బిడ్డలారా, హన్నాకు ఎవరు గుర్తొస్తారు తెలిసిన? దేవుని మందిరము దేవుడు. హల్లెలూయా. దేవుని మందిరము దేవుడు. దేవుని మందిరం గుర్తొస్తుంది ఆమెకు.
ఆమెకు బాధేస్తుంది, హృదయం నుండే దుఃఖము, వేదన, బాధ ఉంది, కష్టం ఉంది, ఆమెకు హృదయం నుండా దుఃఖం ఉంది. కానీ ఆమెకు ఎవరు గుర్తు వస్తున్నారంటే లోకం గుర్తు రావడం లేదు, బంధువులు గుర్తు రావడం లేదు, రక్త సంబంధికులు గుర్తు రావడం లేదు, లేదంటే వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తు రావడం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు గుర్తు రావడం లేదు. వాళ్ళకు చెప్పుకుంటే నా బాధ తీరదు. వాళ్ళకి చెప్పుకున్న పైగా నాకే అవమానము. అన్న ఏం చేసిందంటే దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకునింది, దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకునింది. దేవుని మందిరానికి వెళ్ళాలా, అక్కడ నా బాధ చెప్పుకుంటే, అక్కడ నేను ఏడుస్తే, అక్కడ నేను మొరపెడితే, అక్కడ నేను ప్రభుతో మాట్లాడితే ఆయన నాకు ఏదో ఒకటి చేస్తాడు. అన్నకు దేవుని మందిరం మీద నిరీక్షణ ఉంది, దేవుని ఆశ్రయించింది, దేవుని మందిరాన్ని ఆశ్రయించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్త్రీలు ఏం చేస్తారు తెలిసిన, భక్తి గల స్త్రీలు ఏం చేస్తారు తెలిసిన, దేవుని మందిరాన్ని, దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఇంకా లోకంలో లోకస్తులందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోరు. లోకంలో ప్రతి ఇంటికి పోయి ఇంటింటికాడి పోయి బాధలు చెప్పుకుంటా, కష్టాలు చెప్పుకుంటా ఇట్టుండారండి. లోకంలో ఉండే భక్తి గల స్త్రీలు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో కూర్చుంటారు. ప్రభువా, నువ్వే నాకున్న ఆధారం, నువ్వే నాకున్న బలము, నువ్వే నాకున్న సహాయకుడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు, నువ్వే నాకు అన్ని, నా హృదయంలో బాధ ఉంది, వేదన ఉంది, నాకు ఈ నింద ఉంది, అవమానం ఉంది, ఎవరు తీస్తారయ్యా నువ్వు కాకుంటే. మనుషులకు చెబితే ఈరోజు విన్నట్లే వింటారు, మళ్ళీ ఇంకొకరికి చెప్తారు, నా గురించి 10 మందికి చెప్పి హేళన చేసుకొని మాట్లాడతారు. ఎవరు అర్థం చేసుకునే మనుషులు లేరు. కాబట్టి నేను లోకంలో ఎవరికి చెప్పుకోను. దేవుని సన్నిధిలో కూర్చోనంట, ఆమె హృదయం అంట బద్దలయ్యేటట్టుగా ఏడ్చింది దేవుని సన్నిధిలో. ఒకటే ఏడుపు, ఒకటే దుఃఖం. దేవుని సన్నిధిలో కూర్చొని సొమ్మసిల్లి సోలిపోయింది. ఏడ్చి ఆ ఏడుపుకు సొమ్మసిల్లి పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఎందుకు వాళ్ళ స్త్రీలు కొన్ని విషయాలలో విజయం పొందలేకున్నారంటే, ఎందుకు కొంతమంది ఇంకా అదే స్థితిలో ఉన్నారంటే కారణం ఏంటో తెలుసిన, వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా లోకమునో, బంధువులనో, లేకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళనో, నాకు ఏదో ఒక ఆధారం ఉంది, నాకు డబ్బు ఉంది, బంగారు ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, లేదంటే మా తోడబుట్టలు ఉన్నారు, లేకుండా నా ఇంటి వాళ్ళు ఉన్నారు, దీంట్లో మీద ఆధారపడడం వలన నీకున్న నింద, అవమానాలు, నీకున్న శ్రమలు, నీకున్న దుఃఖం పోవడంలా. నువ్వు లోకం మీద, లోకస్తుల మీద, లోకంలో ఉండే వాళ్ళ మీద ఆధారపడుతున్నావు, కానీ దేవుని మీద ఆధారపడడం, దేవుని ఆశ్రయించడంలా. కొంతమంది ధైర్యం ఏంటి తెలిసిన, బంగారు చూసుకొని ధైర్యం ఎక్కువ, కొంతమందికి డబ్బు చూసుకొని ధైర్యం ఎక్కువ, కొంతమందికి ఆస్తులు చూసుకొని ధైర్యం ఎక్కువ, కొంతమంది పుట్టిళ్ళు చూసుకొని ధైర్యం ఎక్కువ, కొంతమంది స్నేహితులు చూసుకొని ధైర్యం ఎక్కువ. ఏదైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి పోతారు. ఏదన్నా వచ్చిందంటే నాకే అనుకుంటారు. అట్లా అనుకోలే, నాకు దేవుడు ఉన్నాడు, దేవుని మందిరం ఉంది, దేవుని దగ్గరికి వెళ్తే, ప్రభు సన్నిధికి వెళ్తే ప్రభు నాకున్న నింద, అవమానాలన్నీ తీసేస్తాడు. ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనను ఆశ్రయించాలి. నరుడు ఏం చేస్తాడు? నరుని నమ్ముకున్నట్టు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. రాజే ఏమి చేయలేడు. రాజును నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు. ఆ మాట గుర్తుపట్టేసింది అన్న. అరే, ఈ మనుషుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. డైరెక్ట్ దేవుని సన్నిధిలో పోయి కూర్చునిందండి. కూర్చుని తన హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది, ప్రార్థిస్తుంది. ఒకటే బాధ, ఒకటే దుఃఖం. నాకున్న ఈ నింద పోగొట్టయ్యా. నాకున్న ఏం ప్రార్థన చేసిందో తెలియదు, కానీ బీభత్సమైన ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయించడం. మీకు ఏదైతే అవసరమో, మీకు ఏదైతే కావాలనో, మీకు ఏ బాధ అయితే ఉందో, మీకు ఏ దుఃఖం అయితే ఉందో, అది మనుషుల దగ్గర చెప్పుకోవద్దండి.
అది మనుషుల దగ్గర చెప్పుకోవద్దండి, మనుషుల్ని ఆశ్రయించద్దండి, దేవుణ్ణి ఆశ్రయించండి. అంటే దేవుని దగ్గరికి ప్రార్థనలో కూర్చోండి, ఉపవాసం ఉండండి, దేవుడిని అడగండి, మందిరానికి రండి, మందిరంలో కూర్చోండి. ఎవ్వరు లేని టైం చూసి మందిరంలో ఒక్కదాని వచ్చేసి మందిరంలో కూర్చొని ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థన వింటాడు, వినే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెడితే దేవుడు ఆయన నీ ప్రార్థన విని ఆయన వాక్యము నీకు పంపించి నిన్ను బాగు చేస్తాడు. నీకున్న నింద అవమానాలు ఏదైతే దాన్ని తీసి పడేస్తాడు. అయితే మనము లోకాన్ని ఆశ్రయించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ హన్న దేవుని ఆశ్రయించింది. నాకు ఇంకా చాలా అసలు బీభత్సమైన మాటలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, హన్న ఒక పక్క భయంకరమైన ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి దైవజనుడు వచ్చినాడు, పాస్టర్ వచ్చి, ఏంటమ్మా ఏంది ఇంతసేపు ప్రార్థన చేసుకుంటే ఒక 10 నిమిషాలు పోయి ప్రార్థన చేసుకొని వస్తారు, లేదా ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటారు. ఈమె ఏంది గంటలు అసలు పడిపోయింది, ఏమన్నా తాగొచ్చి పడిపోయిందా లేకుండా మత్తురాలై పడిపోయిందా అని పాస్టర్ గారు అనుకున్నారు. 10 నిమిషాలు ఏమైనా ప్రార్థన చేసుకుంటారు, అర్ధగంట చేసుకుంటారు. పొద్దున పోయింది, మధ్యాహ్నం వరకు ప్రార్థనలోనే ఉంది, మందిరంలో, ఇంట్లో కాదు మందిరంలో ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు వచ్చినారు అని అంటానే పాస్టర్ గారు, ఏమమ్మా ఏమన్నా నువ్వేమన్నా తాగి వచ్చినావు మందిరానికి? అయ్యా నేను అట్లాంటి దాన్ని కాదయ్యా, నేను ఇది దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా అంటే వెంటనే ఆన్ ద స్పాట్ దైవజనుడు ఏం చెప్పినాడంటే, అమ్మా నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన విన్నాడు, సమాధానంతో నువ్వు ఇంటికి పో, మీదట ఈ సంవత్సరానికంతా నువ్వు పిల్లల్ని కంటావు. హల్లెలూయా. ఆన్ ద స్పాట్లో అంటే దైవజనుని మాట లెక్క, దైవజనుని మాట ఏ మాట చెప్పి అది వెంటనే ఇంకా తీసేసుకొని వెళ్ళిపోయింది. వెంటనే దైవజనుడు చెప్పినాడు, నువ్వు భయపడొద్దు, సమాధానంగా ఇంటికి వెళ్ళిపో, రేపు వచ్చే సంవత్సరం నీ టైంకంతా నువ్వు పిల్లల్ని కంటావు చెప్పినాడు. వెంటనే లోపడిపోయింది. కొంతమంది అట్ట కాదు, ప్రార్థన చేస్తారు, దైవజనుడు మాట చెప్తాడు, ఆ మాట అయినారు, దేవుడే దిగి రావాలి కొందరి దగ్గరికి. ఎట్లా దేవుడే దిగి రావాలంటారు. ఇప్పుడు దైవజనుడు ఎందుకు నీకు దేవునికి మధ్యలో? దేవుడే దిగి రావడానికి. కొంతమంది అట్ట కాదు, దేవుడు దిగి రావాలా, నాతో దేవుడు చెప్పాలా. దేవుడు దిగిరాడు, నీతో చెప్పాడు. ఎందుకు దిగిరాడు? నీకు దేవునికి మధ్య దైవజనుని అందుకే పెట్టాడు. దైవజనుడు అవసరం లేదు, దేవుడే దిగి వచ్చి నీతో మాట్లాడేవాళ్ళైతే దైవజనులు అవసరంలా, ఇంకా అవసరం ఉండదు. ఇంకా పాస్టర్ గారు అవసరంలా, సువార్థికులు అవసరంలా, ఉపదేశకులు అవసరంలా, వాక్యం చెప్పేవాళ్ళు అవసరంలా. దేవుడే డైరెక్ట్ నీతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటే. ఎందుకు దైవజనుని పెట్టాడంటే, దేవుడు దైవజనునితో మాట్లాడతాడు, దైవజనుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఏ మాట అయినా సరే వెంటనే లోపడితే ఆశీర్వాదం. ఏ మాట అయినా సరే వెంటనే లోపడడం నేర్చుకోవాలి. హన్నకు ఆ లక్షణం ఉంది. వెంటనే గంటలు ప్రార్థన చేసింది, దైవజనుడు వచ్చినాడు, సమాధానం గలదానివే ఇంటికి వెళ్ళిపోమ్మా, రేపు ఈ సంవత్సరానికి. అదేందయ్యా నాతో దేవుడు ఏం మాట్లాడలేదే, దేవుడు నాకు ఒక దర్శనం ఇలా, ఒక కళ చూపిలా, మొబ్బుపోయినట్టు లేదు, ఆకాశంలోంచి ఏదైనా దిగినట్టు లేదు, పావురము రాలినట్టు లేదు, ఒక పండన్న తెచ్చిస్తామనుకుంటే తెచ్చిలా, ఏమి తెచ్చిలా, ఒక జామకాయో ఒక అరటిపండో ఏదో తెచ్చి ఇదో తిను ఏమి చెప్పలే. అసలు ఒక దర్శనం లేదు, ఏం లేదు. కొంతమందికైనా దర్శనాలే కావాలా. నాతో ఒక ఆమె ఫోన్ చేస్తుంది, అన్నా దేవుడు ఏమన్నా చూపించినాడన్నా, దేవుడు ఏమైనా చూపించినా? నేను చెప్పడం ఏంది, ఇంకా నీకు దేవుడు చెప్పాలనా? ఏదో ఇలా ఏంటంటే ఒక ఆరాటం, ఆత్రం ఎక్కువ అనమాట కొందరికి. నాకు ఫోన్ చేస్తే ఒక ఆమె ఫోన్ చేసి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేసేది, నాకు ఈ కళ వచ్చింది, నాకు ఆ కళ వచ్చింది, నాది ఇట్ట అనిపిస్తుంది, నాకు మంచిదే. నాకు మళ్ళా నాతో ఉంటుందన్నా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఏం చెప్పినాడో చెప్పు. నేను ఇంట్లో ఉదాహరణ,
పెళ్లి విషయంలో కానివ్వండి, లేదంటే ఇండ్లు మారే విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానీ నన్ను అడుగుతారు, నా ప్రార్థన చేయి, నువ్వు చెప్పున్నా అంటారు. నేను ప్రార్థన చేసి అన్నలారా, లేదంటే అయ్యలారా, అమ్మలారా వద్దు అని చెప్తా. ఇది వద్దు ఎందుకో దేవుడు, నేను బాగునింది అనుకో నేను చెప్తా ఓకే వెళ్ళండి అని. వద్దంటే సరే. కొందరు అట్ట కాదు, దర్శనం ఏమైనా కనపడిందన్నా, కళలో ఏమైనా వచ్చిందన్నా, నల్లగా ఏమైనా కనపడిందా, తెల్లగా ఏమైనా కనపడిందా, ఎవరైనా ఏమైనా తెచ్చి ఇవన్నీ అడుగు. నేను చెప్పడం ఎందుకు, అసలు నన్ను అడగడం ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. వద్దు అంటే వద్దు, ఇంకా ఓకే ఓకే చేయమంటే చెయ్యి, వద్దంటే వద్దు. అట్లా కాదు. అసలు ఎట్లా తయారైపోయారంటే కొంతమంది విశ్వాసాలు, నిజంగా నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఏదో ఒకటి చూపించాలా, ఏదో ఒకటి కనపడాలా అని. వాక్యం ఎందుకు ఇచ్చింది దేవుడు? వాక్యములో లేనిది, అర్థమైంది, వాక్యములో లేనిది, వాక్యములో మరుగైంది దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యములో ఉంది కదా, బైబిల్ చదువు చక్కగా. వాక్యం నీకు అర్థం కాలేదా, దైవజనుని అడుగు, పాస్టర్ గారిని అడుగు, ఇట్లుంది అన్న నేనేం చేయాలి నాకు అర్థం కాదు, అడుగు, చెప్తాడు. లేదా వాక్యం నీకు చదివి అర్థం చేసుకునే సామర్థ్యత నీకుందా, ప్రత్యక్షత నీకుందా, చదువు. కాదు, దీనికి మించింది కావాలంటారు కొంతమంది. దీనికి మించింది ఈ మధ్య ఎక్కువ అట్లా అయిపోయినాయి. కాబట్టి అన్న అట్లా చేయలే, దైవజనుని మాటకు ఆన్ ద స్పాట్లో లోబడిపోయింది, ఆన్ ద స్పాట్లో. హల్లెలూయా. దైవజనుని మాటే దేవుని మాటగా స్వీకరించి దేవుని సన్నిధిలోంచి వెళ్ళి సమాధానంగా ఎంతమంది పిల్లలు కానింది అన్న, ఎంతమందిని? 6 మందిని కానిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. హన్న దేవుని ఆశ్రయించింది, మేలు పొందుకునింది. హన్న దేవుని ఆశ్రయించింది, దీవించబడింది. హన్న దేవుని ఆశ్రయించింది, పరిశుద్ధమైన స్త్రీ, పరిశుద్ధమైన భక్తి పరురాలు, పరిశుద్ధమైన స్త్రీ అని పేరు పొందింది. దేవుని ఆశ్రయించాలి, మీరు కూడా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని అడగాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకరి గురించి చెప్తా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. హల్లెలూయా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుంది. స్త్రీలు మృతులైన తమ వారిని మరలా 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 పొందిరంట. ఎవరిని పొందుకున్నారు? ఎవరిని పొందుకున్నారు? ఎవరిని పొందుకున్నారు? ఎవరిని పొందుకున్నారంట? మృతులైన తమ వారిని, చనిపోయిన వారిని మరలా బ్రతికించుకున్నారంట. కొంతమంది స్త్రీలను పునరుద్ధానము ద్వారా మరలా బ్రతికించుకున్నారంట స్త్రీలు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా, దేవుని ఆశ్రయించడం ద్వారా, దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా, దేవునికి లోబడడం ద్వారా, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం ద్వారా మృతులైన తమ భర్తలను, తమ వారిని, తన ఇంటి వారిని బ్రతికించుకున్నారు. చనిపోయిన వారిని మరలా పొందుకున్నారంట. జీవం మరలేక వచ్చిందంట. ఎట్లా వచ్చిందంటే దేవుణ్ణి ఆశ్రయించారు వాళ్ళు. స్త్రీలు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువుని అడిగారు, మృతి పొందిన వారిని బ్రతికించుకున్నారు. దేవుని బిడ్డలారా, అంటే చనిపోయిన వారిని మళ్ళా బ్రతికించగలిగిన విశ్వాసం రావాలా. చనిపోయిన వాళ్ళు బ్రతికినారంటే ఈమె ఎంత ప్రార్థన చేసి ఉంటుంది, ఎంత దేవుని సన్నిధిలో అడిగి ఉంటుంది, ఎంత దేవుని మీద విశ్వాసం ఉంటుంది, ప్రభుని ఎంతగా నమ్మింటుంది. కొంతమంది స్త్రీలు మృతులైన తమ వారులను బ్రతికించుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో ఎక్కడ చూసినా క్రైస్తవులను చంపేసేవాళ్ళు. ఇంట్లోకి వచ్చి కొంతమందిని లాక్కొని పోయి చంపేసేవాళ్ళంట. భయంకరమైన చిత్రహింస పెట్టేవాళ్ళు.
క్రైస్తవులను కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు. కొందరైతే స్త్రీలు ఏం చేశారంట తెలిసిన, ప్రార్థన చేసి, ప్రభా మా ఆయన బ్రతకాల, ప్రభా మా కుటుంబం, నా బిడ్డ బ్రతకాలయ్యా, నా కూతురు బ్రతకాలయ్యా, ఈ మరణించి తిరిగి లేయడం ద్వారా నీకు సాక్ష్యం, నీకు మహిమకరంగా వాడబడతారయ్యా, ప్రజలు నీ వైపు తిరుగుతారు ప్రభా, ఎట్లయినా సరే వీళ్ళని లేపి బ్రతికించు ప్రభా అని స్త్రీలు కొంతమంది అక్కడ ప్రార్థన చేయడం వల్ల వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారింట్లో ఉన్న కొంతమందిని బ్రతికించినాడంట. దేవునికి స్తోత్రం. స్పాట్లో లేచినారంట కొందరు, స్పాట్లో చనిపోయిన వారిని స్త్రీలు ప్రార్థన చేసి విశ్వాసం ద్వారా బ్రతికించుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇది శరీర సంబంధమైనది అనుకుందాం. ఆత్మ సంబంధమైంటి మీ ఇంట్లో చాలామంది మృతి పొందిన స్థితిలో కొందరు ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా, దేవుని కార్యాలకు దూరంగా, మీ ఇంటిని పట్టించుకోకుండా, నిన్ను అసలు ఇంట్లో ఉందో లేదో, అసలు బతికినా సచ్చినట్టేనా కొందరు అంటారు. వాడు బతికున్నా సచ్చినట్టేనా అని కొంతమంది అంటారు. ఎందుకన్నా పనికిమాలాడు ఉన్నాడు నాకు అడ్డంగా అన్న కొంతమంది స్త్రీలు నాతో చాలామంది అంటారు. ఉన్నాడన్నా వేస్ట్గా, పనికి రాకోకుండా, దమ్మిడి పనికిరాడు. నిన్న ఒక అక్క ఫోన్ చేసింది. పాపం అక్క నాకు చాలా రోజుల నుంచి ఫోన్ చేసేది, మాట్లాడేది. మామూలు చిన్న చిన్న సమస్యలు చెప్తా అంటే ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. నిన్న చాలాసేపు మాట్లాడింది. మాట్లాడుతున్నప్పుడు ఆమె విషయాలన్నీ నాకు చెప్తోంది. నేను అనుకున్నా భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమాధానంగా చర్చికి రాకపోయినా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. నాతో ఉన్నట్టుండేది. వాడు ఎందుకన్నా ఆయన దమ్మిడి పనికిరాడు, బతికున్నాడు అంతే, ఏ దానికి ప్రయోజనంలే, దేన్ని పట్టించుకోడు, ఏమి చూసుకోడు, ఇంటినే పట్టించుకోడు అసలు. అన్నీ నేనే చేసుకోవాలా, నేనే కష్టపడాలా, నేనే పిల్లలను పోషించుకోవాలా, ఇంటి రెంటు కట్టాలా, అన్నీ చూసుకోవాలి నేనే, సరుకులు అంట, వాళ్ళ పిల్లలకు చదువులు అన్నీ నేనే చూసుకోవాలా, ఏ దానికి పెద్ద సపోర్ట్ ఉండదు. కొంతమంది అంతే, మగోళ్ళు, పురుషులు, పెళ్ళైన పురుషులు, భర్తలు ఉంటారు కొంతమంది అడ్డంగా, దేనికి పనికి రాకోకుండా ఉంటారు. ఒక దానికి సాయం పడరు, ఒక మాట వినరు, ఒక మాటకు లోపడరు. అంతా నా పెత్తనమే జరగాలంటారు కొంతమంది. పెత్తనమంతా నాదే ఉండాలా, పెత్తనమంతా నాదే జరగాల. సరే, పెత్తనమంతా నీదే జరిగింది, మరి నువ్వు జరిగిన తర్వాత ప్రేమ ఏది? పెత్తనమంతా నీదే జరగాలంటావు, కరెక్టే. పెత్తనమంతా నీదే జరగాలన్నప్పుడు పెత్తనములో పాటి ప్రేమ కూడా ఉండాల, అధికారంతో పాటి ప్రేమ కూడా ఉండాలి. కొంతమంది ఏముండదు, రెండు ఉండవు. అటంటోళ్ళని పట్టుకొని కొంతమంది భార్యలు అంటాడు, వీడు దమ్మిడు పనికిరాడన్నా, బతికినా చచ్చిపోయినట్టే అని అంటారు కొంతమంది. పిల్లల గురించి కొంతమంది అదే మాట అంటారు. కొంతమంది పిల్లల గురించి కూడా ఆ మాట అంటారు. ఇంకా నేను నిన్ను వదిలేసిన చెప్పి 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 వదిలేసిన, ఇంతే పరిస్థితి అన్నట్లుంటారు. నేను చెప్పేది ఏంటంటే, బిడ్డలారా, మీరు వదిలేయద్దండి. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆశ్రయించండి. ప్రభువా, మృతి పొందిన కొంతమంది స్త్రీలు వాళ్ళ ఇంట్లో మృతి పొందితే వాళ్ళు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు వాళ్ళకి జీవం ఇచ్చినావు కదా, నా ఇంట్లో చావు బతుకుల మధ్య, నా ఇంట్లో పనికిరాని వాళ్ళు, నా ఇంట్లో నిర్జీవంగా ఉండేవాళ్ళు, నా ఇంట్లో దేనికి పనికిరాని వాళ్ళు ఉన్నారు ప్రభా, వాళ్ళ లేకి నీ జీవం తీసుకురా, నువ్వు వాడుకో, ఈ తాగుడుపోతును మార్చు, లేదంటే ఈ తిరుగుపోతును మార్చు, లేదంటే ఈ పలానోళ్ళను మార్చు ప్రభా. దేవుని అడుగు, దేవుని ఆశ్రయించు, దేవుని దగ్గర కూర్చో, మొరపెట్టు, అడుగు, ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణించిన వాళ్ళను కూడా బ్రతికించుకున్నారంటే, బ్రతికున్న నీ వాళ్ళు మారరా? బ్రతికున్న నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు మారరా? చనిపోయిన వాళ్ళను ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా స్త్రీలు బ్రతికించుకున్నారు కదా. మరి మీరు చేసే ప్రార్థన బ్రతికున్న వాళ్ళని మార్చలేదా? యేసయ్య మార్చలేడా? మార్చగలడు. అయితే మీరు దేవుణ్ణి ఆశ్రయించాలా, దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు విడవాలా, పదే పదే అడగాల దేవుణ్ణి. ఎట్లయినా సరే మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలకు సాధ్యమే అండి. బైబిల్లో చాలామంది స్త్రీలు మార్చుకున్నారు. బైబిల్లోనే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది పరమ దుర్మార్గులను కూడా స్త్రీలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? పరమ దుర్మార్గులను కూడా మార్చుకున్నారు.
ఎట్లా అంటే ఉపవాసము, ప్రార్థన, దేవుని దగ్గరికి పోవడం, పదే పదే మందిరంలో కూర్చోవడము, దేవుని అడగడం, మార్చయ్యా మార్చయ్యా, నువ్వు కాకుండా ఎవరు ప్రభువా, సనగకూడదు. సనక్కోకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ఒకటే ప్రార్థన, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. దేవుని సన్నిధిలో కూర్చోవాలా, దేవుణ్ణి అడగాల. హల్లెలూయా. మృతి పొందిన స్త్రీలను బ్రతికి, కొంతమంది ఏమ్మా మీ పిల్లలు చర్చికి రావడం లేదే, ఏమ్మా నీ ఇంటి వాళ్ళు చర్చికి రావడం లేదంటే, చెప్పినాం పాస్టయ్య. వాళ్ళు వచ్చారో రారోలే పాస్టయ్య అంటే, వాళ్ళు పోయినా పర్వాలే, నరకానికి పోయినా పర్వాలే, వాళ్ళ గురించి ఉపవాసం ప్రార్థన, వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో కూర్చొని, పాస్టయ్య అడిగినాడు ప్రభా, నాకు కూడా బాధగా ఉంది ప్రభా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో లేదే. దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళను మార్పు తీసుకొస్తాడు. వాళ్ళకు ఖచ్చితంగా మార్పు కలుగుతుంది. మరణించిన వాళ్ళనే బ్రతికించుకున్న స్త్రీలు, మరణించిన వాళ్ళను మరలా పొందుకున్న స్త్రీలు, బ్రతికున్న నీ వాళ్ళను నువ్వు కాపాడుకోలేవా? కాపాడుకోగలరా? కాపాడుకుంటారా? కాపాడుకోగలరా? కాపాడుకోలేరా? బ్రతికించుకోగలరా? బ్రతికించుకోగంటారా? బ్రతికించుకోగలరు కదా. ఎట్లా బ్రతికించుకోగలరు? ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, అడగాల పదే పదే దేవుణ్ణి, మార్చు ప్రభా, మార్చు ప్రభా, మార్చయ్యా. దేవునికి ప్రభా నీ పాదాలు పట్టుకుని, నువ్వు కాక ఎవరు నాకు ఆశ్రయం, శరణం నువ్వే నా కుటుంబాన్ని బాగు చేయలేవు, నువ్వే నా కుటుంబాన్ని కట్టగలవు, నువ్వే నా కుటుంబాన్ని సరి చేయగలవు, నువ్వే నా భర్తను మార్చగలవు, నా కుమారుడు నా కూతుర్ని మార్చగలవు. పడిపోయింది కదా అని, చెడిపోయినాడు కదా అని వదిలేయకూడదు. దేవుని సన్నిధిలో కూర్చొని అడగాల, నిన్నే ఆశ్రయించిన ప్రభు, నువ్వే దిక్కు, నువ్వు కాక ఎవరు దిక్కున్నారయ్యా, నువ్వే బ్రతికించు, బాగు చేయి, సమస్తమును బాగు చేయవాడు కదా. నీకు ఈ సమస్య పెద్దదే చెప్పు, తీసుకురా ప్రభువా, కట్టు ప్రభువా, బాగు చేయి ప్రభువా, మరలా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా కుమారుడు బాగా కావాలి ప్రభా, లేదంటే నా భార్య, లేదా నా భర్త, ఏదో ఒక విషయంలో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలండి. ఆశ్రయించిన స్త్రీలు ఎంతోమంది ప్రార్థన చేయంటే చేయరు. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని దగ్గరికి పోయి పాదాలు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే, ఎందుకు నీ ప్రార్థన వినడు చెప్పు? ఎందుకు నీ ప్రార్థన ఆలకించడు? ఎందుకు మారవు? నీ కుటుంబాలు ఎందుకు మారరు? మగవాళ్ళ ప్రార్థన, పురుషుల ప్రార్థన కన్నా స్త్రీల ప్రార్థనకు బలం ఎక్కువ. నాకు తెలిసినంత వరకు ఆమెను చెప్పుకోండి. పురుషుల ప్రార్థన కన్నా స్త్రీల ప్రార్థన బలం ఎక్కువైనది. ఎందుకంటే స్త్రీలు ఒకసారి దేని మీదైనా పట్టుకొని కూర్చున్నారంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టారు. నిజం, అవునా కదా? ఏదైనా ఒకటి కావాలి అని పట్టారంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టరు, అది జరగాల్సిందే. హవ్వ అట్లాంటిది ఆదాంతో పాపం చేపిలేదా? హవ్వ అట్లాంటిది పండు తినిపించాలనుకునింది, తినిపించి పడేసింది. ఎంతసేపు? అంత పట్టుదల ఉంటుంది, అవునా కదా? దేవుడు వద్దన్న పండు, దేవుడు తినద్దన్న పండును భార్య తినిపించిందండి. ఎంత పవర్ చూడు. తినిపించాలా నా భర్తతో, చెప్పు, ఆమె తిని ఎట్టైనా తినిపించేసింది. అట్లా కొన్ని విషయాలలో స్త్రీలు ఏంటంటే పట్టుకుంటే కొన్ని విషయాలలో వదలరు. పట్టుకుంటే పట్టు చీర కాదు, పట్టు వదలరు. పట్టుకుంటే పట్టు చీర కాదు, పట్టుకుంటే కొన్ని విషయాలలో పట్టు వదలరు. నేను కావాల్సి దానికి తిండి మానేస్తారు. కొన్ని రోజులు అట్టే నీళ్లు లేకుండా ఉండమన్నా ఉంటారు. ఎంత ఎట్ట ఉన్నాం, ఇంక ఎంత ఘోరంగా ఉన్నామని అంత ఘోరంగా ఉంటాం. నాకు అది కావాల్సిందే, నేను కుదరదు. ఇంకా మాట్లాడరు, అలుగుతారు, సనుగుతారు, ఇంకా అన్నం చేయరు, తినరు, వీళ్ళు తినరు, వాళ్ళకు పెట్టరు. ఇల్లంతా అట్లే ఉండాల, రచ్చరచ్చ గబ్బుగా పోయిపోయినలే. నేను కథలు అంట కదా, అది తెచ్చి పెట్టాల్సిందే అట్టుంటారు పట్టు కొన్ని విషయాలలో. నేను అనేది ఏంటంటే అలాంటి విషయాలలోనే అంత పట్టుదల ఉంటే దేవుని కార్యాల విషయంలో, ప్రార్థన విషయంలో ఇంకెంత పట్టుదల. కొంతమంది స్త్రీలు అంతే, ప్రార్థనలు కూర్చొని పట్టు వదలరండి. నువ్వు ఇస్తావా ఇయ్యవా ప్రభువా, నువ్వు మారుస్తావా మార్చవా, జరుగుతుందా జరగదా,
నువ్వు రెండో ఆప్షన్ జరుగుతుంది జరగదు అనేది ఉండదు, జరిగించాల్సిందే. ఉపవాసం ఉంటారు, అంతే. ఇంకా ప్రభు పాదాలు పట్టుకుంటారు, నువ్వు మార్చాల్సిందే. నా కొడుకు ఇంకా పాపం వాడు దిగులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తాడు, లేదంటే నా భర్త ఇంకా మారడం లే ప్రభు, ఏదో బలహీనతల మధ్య ఉన్నాడు, నువ్వు మార్చాల్సిందే ప్రభు, లేకుంటే నేను ఒక పూట అన్నం తినను. అది 10 సంవత్సరాలు కానీలే, తిననయ్యా అంతే. నువ్వు మార్చకపోతే నేను తినను, నువ్వు తీసేసుకో, నాకు అవసరం లే, నీ నామానికి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు చూసుకో, నీ ఇష్టం. మారకోకుండా, మా ఇంట్లో ఎవరు మారకుండా నేను చచ్చిపోయినా అనుకో, నీకే అవమానం. చూడరా, ఒకగానొక భక్తురాలు, ఆమె పోయింది, వీళ్ళంతా అట్టయిపోయి మళ్ళీ నీకు అవమానంగా ఉంటుంది. అవమానంగా ఉంచుకుంటావా లేకుండా మార్చుకుంటావా, నీ ఇష్టం ప్రభా. పట్టు వదలకు కూర్చొని దేవుని ఆశ్రయించి పొందుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. బ్రతికించుకున్న, సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉంటారు చిన్న చిన్న దాంట్లో కోసం పట్టుకుంటారు, అదో అవలాంటోళ్ళు కొంతమంది ఉంటారు. ఈమె తినడమే కాకుండా తినిపించింది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే పట్టు వదలక దేవుని దగ్గర పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తావో, మొండి హృదయాలు, మొండి ఘటాలు కూడా ఏమైపోతాయంటే తెలిసినా మారిపోతాయి. ఎవరి దగ్గర లేని కళ ఆడవాళ్ళ దగ్గరే ఉంటుంది, స్త్రీల దగ్గరే ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా మార్చేయగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడే వాక్యంలో రాపించిన మాట నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆ మాట భలే ఆశ్చర్యం వేసింది. దేవుడే రాపించిన ఒక మాట ఏంటంటే, వాక్యము లేకోకుండా తమ నడవడి చేత తమ భర్తలను అస్సలు వాక్యం చెప్పుకోకుండా, పాటలు చెప్పుకోకుండా, యేసయ్యని చెప్పుకోకుండా, ఏం చెప్పుకోకుండా, వాక్యమే చెప్పుకోకుండా భర్తలు మార్చేయగలరంట. ఎట్లా? హౌ? నాకు భలే ఆశ్చర్యం వేసింది. అదేంటి ప్రభు, అట్ట కూడా రాబట్టవచ్చా? స్త్రీలకు ఎంత ఆధిక్యత ఇచ్చినావు ప్రభు, మాకెందుకు ప్రభు ఇంత ఆధిక్యత? ఇలా స్త్రీలకేమో ఇంత పెద్ద ఏమంటారు వరం ఇచ్చేసినావు ప్రభు. వాళ్ళంట వాక్యము చెప్పుకోకుండానే భర్తలను మార్చేసేయగలిగిన సామర్థ్యత, టాలెంట్ దేవుడు వాళ్ళలో పెట్టినాడు. ఒక వారం రోజులు అన్నం తినకుండా మొగుడు కూర్చునే భార్య మారదు. పురుషుడు, భర్త ఒక వారం రోజులు అన్నం తినకుండా నాకు అది కావాల్సిన భార్య వినదు. అదే భార్య 4 రోజులు అన్నం తినకుండా కూర్చునిందా, భర్త అవసరం దొంగతనం చేసినా కూడా తెచ్చి పెడతాడు. అవునా కదా? ఆడోళ్ళకి ఆ స్టామినా ఉందా లేదా? ఆ కళ ఉంది, ఆ వరం ఉంది దేవుని మీ దగ్గర. దేవునికి అది మా దగ్గర లేదు, పురుషుల దగ్గర లేదు. అంత టాలెంట్ లేదు, అంత సామర్థ్యం లేదు, అంత ఓర్పు కూడా లేదు. అందుకనే స్త్రీలకు ఓర్పు ఎక్కువ అనేది, సాధించుకుంటారు. అట్లా వాక్యాన్ని లేకోకుండానే, వాక్యము చెప్పుకోకుండానంట తమ నడవడి చేత రాబట్టుకోవచ్చు. పేతురు పత్రికలోనే, మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 2వ వచనం పైనుంచి చదవండి అయ్య గారు. 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అటువలే స్త్రీలారా, మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకోకుండానే తమ భార్య నడవడి వలన వచ్చును. హల్లెలూయా. ఒకడు అవిధేయుడైనాడంట దేవునికి వాక్యానికి అవిధేయుడైనాడంట. అయితే ఆ వాక్యానికి అవిధేయుడైన ఈ భర్తని ఎట్ట రాబట్టుకోవచ్చు అంట తెలిసిన? భయముతో కూడిన ప్రవర్తన. భయముతో కూడిన ప్రవర్తన విషయంలో భయం కలిగి ఉండాలి. భయముతో కూడిన ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో, రెండోది లోబడి ఉంటారు. నేర్చుకోవాలండి, ప్రతి విషయంలో స్త్రీలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము లేకోకుండా అవిధేయుడని అంటే నేను మందిరానికి రాను అనే అతను కూడా రాబట్టచ్చు, తీసుకురావచ్చు. నాకు ప్రార్థనే అంటే కొంతమంది ఇప్పుడు ఇళ్ళల్లో భార్య పిల్లలు అందరూ 4 3 పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. భర్త ప్రార్థనకు రాడు, కూర్చోడు ప్రార్థనలో.
కుటుంబ ప్రార్థనలో కూర్చోరు, రాడు. సంవత్సరాలైనా భార్య పిల్లలే చేసుకుంటా అంటారు, కానీ భర్త వచ్చి ప్రార్థనలో కూర్చోడు. అయితే అలాంటి వాళ్ళను కూడా రాబట్టచ్చు అంట. ఎట్లా ఎట్లా భయముతో కూడిన మీ ప్రవర్తన వలన రాబట్టచ్చు. మీ ఆయన ప్రార్థనలు కూర్చోడం లేదా? మీ ఆయనకు తెలిసేట్టుగానే ఒకరోజు ఆ పూట తినాకు, నీళ్ళు తాగద్దు ఆ పూట. ఎప్పుడు మంచం మీద పడుకునేదాన్ని కింద పడుకో, దిగులుగా ఉన్నట్టుండు, ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉండు. ఏం ఈరోజు అన్నం తినలేదంటే తినబుద్ధి కాలే. అదేంది ఎప్పుడు మంచం మీద పడుకున్నది కింద పడుకున్నావు అంటే పడుకోబుద్ధి కాలే. అడుగుతాడు ఏమైంది అంటాడు, ఏం ఆరోగ్యం బాగాలేదంటే బాగుంది. మళ్ళీ ఎందుకని అన్నం తినడంలా, ఎందుకని నువ్వు సరిగ్గా ఉండటంలా, ఏం లేదులే. మళ్ళా మరుసటి రోజు సేమ్ కథ రిపీట్ అవుతుంది. ప్రార్థన కూర్చో, రాలేదా కూర్చో, యాజ్ ఇట్ ఇస్ యథావిధిగా ఆ పూట తినొద్దు. అడుగుతాడు, సేమ్ ప్రాసెస్. ఎందుకని తినడంలా, ఆకలి కాల, ఎందుకని కోపడతాడు, అడుగుతాడు. అప్పుడు చెప్పాలి, నువ్వు ప్రార్థనలో కూర్చోడం లే కదా, అందుకని నీ కోసమని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నా, నీ దేవుని సన్నిధిలో నేను ఇట్లా ప్రతిష్ఠించుకున్న మా ఆయన ప్రార్థనలో కూర్చునేంత వరకు నేను లేయను, నేను తినను, నేను బండల మీదనే పడు, ఇట్లా ఏదో కొన్ని ప్రతిష్ఠించుకున్నావు అనుకోండి, భయపడిపోతాడు మీ ఆయన. భయం వచ్చేస్తుంది అప్పుడే. మీ ప్రవర్తన ఎప్పుడైతే మీ కుటుంబంలో మీ ఇంట్లో వాళ్ళకు బాగా కనపడుతుందో కూర్చుంటాడు వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. రాబట్టచ్చు దేవుని బిడ్డలారా, రాబట్టచ్చు. చిన్న విషయాలలో సలక్కండి. చిన్న విషయాలకు, లోక సంబంధమైన విషయాలు, వాటి గురించి కాదు. మనము దేవుని సన్నిధిలో మీ ఆయన మారితే అంత నీ సామ్రాజ్యం అంతా నీ ప్రేమతో సాధించుకోవాలి. ఏదైనా సరే ప్రేమతో సాధించుకోవాలా, ప్రేమతో కొనిపెట్టుకోవాలా, ప్రేమతో తీసుకోవాలా, ప్రేమతో అన్నీ. అరే నా భార్య నా గురించి ఇంత ప్రార్థన చేస్తుందిరా, నా భార్య నా కోసం ఉపవాసం ఉంటుంది, నేను మారాలని నా భార్య నా కోసం తిండి నిద్రలు మానేసి రాత్రింపళ్ళు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తుంది, తన కోసం ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి ఇవ్వాలా, ఏదో ఒకటి సంతోషంగా ఉండాలా, ఏదో ఒకటి చేయాలని ఆరాటము పుడుతుంది వాళ్ళలో. అట్లా తీసుకురావాలా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా చేయాలా దేవుని బిడ్డలారా. అప్పుడే కుటుంబాలు మారుతాయి. కొన్ని విషయాలలో కఠినంగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే అట్లా ఆశ్రయించాలి. దేవుని పాద సన్నిధిలో కూర్చోవాలి. నా కుటుంబాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయి ప్రభా, నా కుటుంబాన్ని సరిచేయి ప్రభా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా, నా కుటుంబం అంతా ప్రార్థనలు ఉండాలయ్యా, నా కుటుంబం అంతా బాప్తిస్మం తీసుకోవాలి ప్రభా, నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి ప్రభా, నా కుటుంబంలో ఈ కార్యం జరగాల. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే, దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఆలస్యం చేయకోకుండా నీకు దేవుడు జవాబిచ్చి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం, తిమోతి పత్రిక రెండో పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం అయ్యారు, 1వ అధ్యాయము 5వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని రేయింపగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును చూచి జ్ఞాపకం చేసుకొనుచు నా పితరుల ఆచార ప్రకారంగా నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల
కృతజ్ఞుడనే ఉన్నాను. ఇక్కడ నుంచి మెయిన్ అసలు ఆ విశ్వాసం, ఏ విశ్వాసం? తిమోతి, నీలో ఉన్న విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనికేలోను నివసించెను, అది నీ యందు వహించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తిమోతి గురించి రాస్తా ఏమంటారంటే, తిమోతి, నువ్వు చేసే ప్రార్థన, నీ విశ్వాసం, నువ్వు దేవుణ్ణి వెంబడించే విధానము, నా కోసం ఆరాటంగా నువ్వు పరిగెత్తుతూ వస్తున్నావు. నేను బంధకాలలో ఉంటే నా కోసం వస్తాను. నేను ఎక్కడికి వెళ్ళి ఈ ఊరికి పోయి తిమోతి పరిచర్య చేయి, ఈ ఊరిలో సంఘాన్ని స్థాపించు, లేదంటే నేను ఈ ఊరిలో సంఘాన్ని స్థాపించి వచ్చేసిన అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళకు నువ్వు వాక్యం చెప్పి ప్రతి వాక్యం చెప్పి అక్కడే కొన్ని రోజుల నుండి వాళ్ళని బలపరిచిరా అని చెప్పినప్పుడల్లా తిమోతి అంట వెంటనే స్పందించి పౌలు గారు చెప్పిన మాటలకు విధేయుడై వెళ్ళిపోతున్నాడు. అంత విశ్వాసంతో, అంత సమర్పణతో, అంత త్యాగముతో, అంతే నమ్మకంగా పనిచేస్తున్నాడు. తిమోతిని చూసి పత్రిక రాస్తే ఏమంటాడంటే, తిమోతి, ఇది నీలో మాత్రమే లేదు, మొదటగా మీ అవ్వలో ఉంది ఈ విశ్వాసం, తర్వాత మీ అమ్మగారిలో ఉంది ఇదే విశ్వాసం. మీ అవ్వగారు ఏ విధంగా బ్రతికారో అదే విశ్వాసాన్ని మీ అవ్వ ఏ విధంగా బ్రతికిందో, విశ్వాసంతో ప్రభుని వెంబడించిందో, ప్రభుని సేవించిందో, ప్రార్థన చేసిందో, ఎలాగైతే సమర్పణగా జీవించిందో అది నీ తల్లిలో నూరిపోసింది. ఆ తల్లి ఏం చేసిందంటే నీలో నూరిపోసింది. నువ్వు ఇంత విశ్వాసిగా, ఇంత వాక్యము తెలిసిన వానిగా ఇట్లా నాకు లోపడుతున్నావంటే కారణము మొట్టమొదట మీ అవ్వల ఆ విశ్వాసాన్ని నేను చూసిన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, తన తల్లి తనకు నేర్పించిన భక్తి జీవితం, తన తల్లి తనకు నేర్పించిన విశ్వాసం, తన తల్లి తనకు నేర్పించిన ప్రార్థన, తన తల్లి తనకు నేర్పించి రే సేవకునికి లోబడరా, తన తల్లి తనకు నేర్పించిన సేవకుడు ఎక్కడైనా వాక్యానికి చెప్పడానికి నేను పిలిచబోయినప్పుడు వెంటనే ఆయనతో కలిసి వెళ్ళు అని ఈ లోయి యూనికే తిమోతిలోను నాటినారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తి గల పరిశుద్ధ స్త్రీలు ఏం చేస్తారంటే వీళ్ళతో ఆగిపోకుండా తన కుటుంబంలో ఎవరో ఒకరు సేవకు సమర్పించుకోవాలా, ప్రతిష్ఠించుకోవాలా, సేవలో వాడబడాలా, సేవలో ఉండాలా. నాలో ఏ సమర్పణ ఉందో అంతకు మించిన భక్తి వానిలో కనపడాలా, లేదా నా బిడ్డలో కనపడాల అన్న తీర్మానంతో దేవుని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మన భక్తి మనతోనూ అంతమైపోవాలనుకుంటారు, నేర్పించారు కొంతమంది పిల్లలకు భక్తి చేయడం. తల్లులు ఏం చేయాలంటే పిల్లల్ని దగ్గర కూర్చొని భక్తి నేర్పించాలి. తల్లులు ఏం చేయాలంటే పిల్లల్ని దగ్గర కూర్చొని ప్రార్థన నేర్పించాలా. తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టుకొని విశ్వాసం నేర్పించాలా, సహించడం నేర్పించుకోవాలా, దేవునిలో ఎదగడం నేర్పించాలా. విశ్వాసంలో ఇట్లా ఆత్మీయ ప్రయాణంలో ఏ విధంగా శ్రమలు ఎదురవుతాయో, ఏ విధంగా ఇబ్బందులు ఎదురవుతాయో, ఏ విధంగా సువార్త ప్రకటించాలో తల్లి దగ్గర కూర్చొని పిల్లలకు నేర్పించాలా. భక్తి నేర్పించాలా పిల్లరా. అప్పుడే ఆ పిల్లలు నీకు మంచి పేరు తీసుకొస్తారు. అప్పుడే ఆ పిల్లలు నీకు ఎట్టుంటారు తెలియదు, ఉపయోగకరంగా. తిమోతి గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో అనుకుంటా. అపోస్తుల కార్యాలు అసలు చాలా అద్భుతమైన మాట. అపోస్తుల కార్యాల గ్రంథము 16:1 వచనం చదువు. ఏం పేరు పొందినాడంట? ఎవరు పొందింది? తిమోతి పొందాడు. అసలు అక్కడ రాయబడిన మాట ఏంటంటే శిష్యుడు. ఏ పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ కాలా,
ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలిసిన తల్లే. కూర్చోబెట్టుకుని భక్తి నేర్పించింది, విశ్వాసం నేర్పించింది, ప్రార్థన నేర్పించింది, ఇట్లా బ్రతుకురా అని నేర్పించింది. సమాజంలో ఇట్లుండ్రా, దేవుని కోసం ఇట్లుండ్రా, ఇట్లుండు నాయనా, ఈ విధంగా జీవించిన ఆయనని తల్లి పిల్లల్ని తిమోతిని కూర్చోబెట్టుకుని నేర్పించిందండి. పరిశుద్ధ స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? తమ పిల్లల్ని కూర్చోబెట్టి భక్తి నేర్పిస్తారు. నా పిల్లోడు బాగా చదువుతానడా, నా పిల్లోడు బాగా ట్యూషన్కి పోతానడా, నా పిల్లోడు బాగా తింటానడా, వాడు ఆరోగ్యంగా ఉన్నాడా, వాడు క్షేమంగా ఉన్నాడా, వాడు ఎంత పెద్ద ఈ కాదు, ఇది కాదు. నా పిల్లోడు, నా కుమారులు, నా కుమార్తె భక్తి నేర్చుకుంటారా లేదా, వాక్యం నేర్చుకుంటారా లేదా, వాళ్ళని ఎట్లా నేను దేవునిలో పెంచాలా, ఏ విధంగా వాళ్ళకు మంచి పేరు, వాళ్ళకు మంచి పేరు వస్తే నీకు కదా, నీకు మంచి పేరు వచ్చినట్టు కదా. వాళ్ళు బాగా బ్రతుకుతే నిన్ను కదా అంటారు, వాళ్ళు బాగా బ్రతకలేదు అనుకోండి నీకే కదా అవమానం వచ్చేది. వాళ్ళు బాగా బ్రతికేటట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని వాళ్ళకు తర్ఫీదు చేయాలా, ట్రైనింగ్ ఇవ్వాలా, భక్తి నేర్పించాలా, విశ్వాసం నేర్పించాలా, ప్రభు మీద ఆధారపడి బ్రతికేది నేర్పించాలి వాళ్ళకు. చాలామంది ఇది నేర్పించడంలో ఈరోజు ఈ దినాలలో ప్రార్థన నేర్పించడంలో, భక్తి నేర్పించడంలో, ఉపవాసాలు ఉండటం నేర్పించడంలో. ఎందుకు కారణం అంటే వీళ్ళు ఉంటే కదా, వీళ్ళు చేస్తే కదా, వీళ్ళుంటే కదా, వీళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఉండటంలా. దేవుని బిడ్డలారా, మీరు చేసే భక్తి మీ పిల్లలు నేర్చుకోవాలి. స్త్రీలరా, నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా ఎంత పరమ కొడుకైనా కూడా తల్లులకు లోపడతాడు, తల్లుల మాట వింటాడు కదా, అవునా కదా. తల్లి ప్రేమ కొడుకు తెలుసు, తల్లి ప్రేమ కొడుకు తెలుసు, పసిగట్టేస్తాడు తల్లి ప్రేమ ఎట్లాంటిదని. మిగతా వాళ్ళు పసిగట్టలేరు కానీ కొడుకు పసిగట్టేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. తినకోకుండా దిగులుగా ఉన్నా, బాధగా ఉన్నా పరిగెత్త వచ్చేసి ఏం అట్లుండదు, ఏం బాధగా ఉన్నది అని కొడుకు వచ్చేసి తల్లిని ఎట్లొకట తినిపియాలని చూస్తాడు. తల్లి ప్రేమ కొడుకు తెలిసిపోతుంది. హల్లెలూయా. అందుకని నేను అనేది ఏంటంటే, ఈ ప్రేమ నువ్వు భక్తితో పెంచు, ఈ ప్రేమ భక్తిలో చూపి, విశ్వాసంలో చూపి నువ్వు నేర్పించు. ఖచ్చితంగా వాడు పెద్ద నాకు ప్రయోజకుడు అవుతాడు. దేవుని మీద ఆధారపడడం నేర్పించు, దేవునిలో బ్రతకడం నేర్పించు. గుండె కాకపోతే అంత చిన్న మిషన్ వేసి కొట్టించుకొని ఇదంతా ఇట్లా షేప్ కూడా ఎట్లా తెలిసిన, ఇదంతా ఇట్లా ఎనికి ఈడి వరకు ఇదంతా లేదు అసలు. వాళ్ళ తల్లి ప్రార్థనకు వస్తుంది, ఆడెంత వాని వయసు ఎంత అంటే అదో మన జీవన వయసు లేదా అదో చైతన్య వయసు ఉంటుంది. వాడు నేను అప్పుడప్పుడు పోయినప్పుడు ఇట్లాంటి చెప్తాడు ప్రొద్దుటూరులో. వాడు ఏం చేసినంటే అన్న చూస్తాడేమో అని సగం వెంట్రుకలు యువతలు వేసుకొని వచ్చినాడు. ఈ వెంట్రుకలే యువతలు ఎక్కువ ఉన్నాయి, యువతలు లేవు అసలు. వాడు ఏం చేసినంటే అన్న ఏమన్నా అంటాడేమో అని ఈ యువతలు కప్పుకొని వచ్చినాడు, ఈ వెంట్రుకలు కప్పుకొని వచ్చినాడు. అవి కరెక్ట్గా వాళ్ళు ఈడ ప్రొద్దుటూరులో ఏంటంటే ఫ్యాన్ ఈడ పెట్టింటారు, టేబుల్ ఫ్యాన్. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఈ వెంట్రుకలు ఇట్లా ఎగిరిపోయినాయి, లేచిపోయి ఈతలు పడిపోయినాయి. వాడు చూసి దానికి తలకాయ దించేసుకున్నాడు. అసలు ఏందిరా కట్టింగ్ ఎదురు అట్లా చేయించుకున్నావు అంటే వాళ్ళ అమ్మని పిలిచిన ఇట్లా ఏందమ్మా ఆయనకి ఇట్లా చేయించినావు కట్టింగ్ అంటే, ఏం చేద్దాంనా వాడు చెప్తే నాకు అది బాగుంది స్టైల్, అందరూ కొట్టించుకున్నా, నేను కొట్టించుకున్నానమ్మా అని వాడు ఇంకా వాళ్ళ అమ్మతో 4-5 ఏదో రకరకాలు చెప్పి ఒప్పించినాడంట. నువ్వు వాడు నీ మాటకు లోపడదు, పెద్ద నాకు నీ మాటకు లోపడదు. రేపు ఇంకో ఎవరినైనా అమ్మాయిని తెచ్చుకుని నేను ప్రేమించినమ్మా దీన్ని పెళ్లి చేసుకున్నట్టు చేస్తావా? ఇప్పుడే వాడు నీ మాట విన్నాంలే, ఏమన్నా దేవుని చిత్తం, నీ చిత్తం ఏం జరగదు, అంత దేవుని చిత్తం జరగాలంటావు కరెక్టే. మరి దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోవట. హల్లెలూయా. పిల్లప్పటి నుంచే నేర్పించాలి భక్తి అంటే. పిల్లప్పటి నుంచే బాలుడు నడవవలసిన త్రోవను
వానికి 30 ఏండ్ల వయసులో నేర్పించుము అనుందా? బాల్యమందే నేర్పించాలంట. నడవవలసిన ఏం ఏం నేర్పించాలా? బాలు నడవలసిన త్రోవ, దారి, ఇట బతుకురా, ఇట నడుచురా, ఇట ఉండరా అని వానికి ఆ వయసులో నేర్పించాలని. నేర్పించి సైలెంట్గా ఉండకూడదు. యవ్వనస్తుడు నరుడు దేవుని కాడి మోయుట విలాప వాక్యంలో ఉంటుంది. యవ్వనస్తులు దేవుని కాడి మోయాలంటది. వానికి యవ్వన వయసు వచ్చిందా, వాని మీద కాడి మోపేయాలి నువ్వు. వానికి బరువు బాధ్యతలు తెలియాల. ఏయ్ పో, చర్చికి పో, ప్రార్థన చేయి, పో సేవకుంతో పో, తిరుగు, ప్రార్థన చేయరా, ఉపవాసం. వాని బాల్యమునందు నడిపించాల్సిన త్రోవలో నడిపించాలా. యవ్వన వయసుకు వచ్చేసరికి కాడి మోపాల. బాల్యంలో బాగా పెట్టి తిప్పి చూపించి యవ్వన వయసు వచ్చినాక కాడి మోపలేదనుక అదేమవుతుంది? ఊరమ్మడి పడి తిరుగుతుంది. అవునా? త్రోవలో నేర్పించడం మాత్రమే కాదు, వాళ్ళ మీద కాడి మోపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తిమోతి తల్లి తిమోతికి మంచి పునాది వేసింది. పరిశుద్ధ స్త్రీలు ఏం చేస్తారంటే తమ పిల్లలను భక్తిలో పెంచుతారు. మంచి సమర్పణ గల జీవితంలోకి తీసుకొని వస్తారు. పొద్దున లే, ప్రార్థన చేయి. నీ ప్రార్థనతో నువ్వు చేయి. గంట సేపు చేస్తావు, 2 గంటలు చేస్తావు, చేయి. నువ్వు చేసిన తర్వాత నీ పిల్లలు చూడొద్దు నీ భక్తి. నీ పిల్లలు చూడాలన్నా వద్దా? నీ పిల్లలు చూడాలన్నా వద్దా? చూడాలన్నా వద్దా? తల్లులారా చెప్పండి, మీ పిల్లలు, తల్లిదండ్రులారా మీ పిల్లలు మీ భక్తి చూడాలన్నా వద్దా? చూడాలంటే ఏం చేయాలి? నీ వ్యక్తిగత ప్రార్థన చేసుకొని వాడు లేచి, లేదంటే ఆ పాప లేచి మళ్ళా 5 నిమిషాలు కావాలని మోకరించు. అమ్మ మా నాన్న ప్రార్థన చేసుకో, ఏయ్ రా కూర్చో, కూర్చుంటారు. నువ్వేం చేస్తున్నావు ప్రతీదీ వాళ్ళు గమనిస్తారు. ప్రతి విషయం వాళ్ళు గమనిస్తూ ఉంటారు. నువ్వు ఎట్లా బ్రతుకుతానో, ఎట్లా మాట్లాడతానో, ఎట్లా తిడతానో, ఎట్లా కోపడతానో, ఏ విషయాలు ఎట్లా సనుగుతానో అన్నీ గమనిస్తారు. ప్రార్థన కూడా గమనిస్తారు. అక్కడి నుంచి నేర్పించాలి. అది పురుషుల వల్ల కాదు, స్త్రీల వల్ల సాధ్యం. అందుకనే స్త్రీలకు ఆధిక్యత ఉంది, స్త్రీలకు ఆ వరం ఉంది. దేవుని బిడ్డలారా, మీకు ఇచ్చిన వరాలు ఉపయోగించుకోండి. నేను అనుకుంటానా వరాలు అందరికీ సమానంగానే ఇచ్చినాడు దేవుడు. ఏమి తక్కువ ఏమి ఇలా, పురుషులకి ఎన్నో స్త్రీలకు అన్నీ ఇచ్చినారు. అయితే నా సొంత ఒపీనియన్ నేను చెప్తాను. ఏంటంటే స్త్రీలకు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి, అవి ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. భక్తిగల స్త్రీలు, పరిశుద్ధమైన స్త్రీలు దేవుని ఆశ్రయించి తమ పిల్లల్ని భక్తులుగా, భక్తిపరురాలుగా, భక్తులుగా చేసి దేవుని కోసం వాడబడేటట్టు గొప్ప 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 దైవజనులుగా మార్చినారు. అట్లా మీరు కూడా మారిపోదురు గాక. ఆమేన్. ఇంకొక లాస్ట్ ఒక వచనం చూపించి నేను ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవండి. హల్లెలూయా. చదవండి అన్న. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16. చదువు. తీసినావు కదా, చదువు. చదువు గట్టిగా. నీవు పోయి నాకేనపలే నాన్న. షూషాను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకోకుండా నేనును నా పనికత్తెలను నేను నశించినా నశించేదను. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు కాలంలో జరిగిన సందర్భం ఏమంటే, ఎస్తేరు వాళ్ళ జాతి, ఎస్తేరు యూదా జాతి. యూదా జాతిని ఏ దేశాల్లో ఉండారో ఆయా దేశంలో యూదా జాతి ప్రజలందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ వచ్చింది.
యూదా జాతి ప్రజలు అంటే ఎస్తేరు జాతి ప్రజలు అందరిని ఎవరిని లేకోకుండా భూమి మీద ఆ జాతి ప్రజల్ని లేకోకుండా చేయాలని చంపేయండ్రా అని ఒక ఆజ్ఞ వచ్చేసింది. ఎస్తేరు యొక్క బాబాయి మొర్దెకయి ఆ మాట విని గోనె పట్ట కట్టుకొని, బట్టలు తీసేసి గోనె పట్ట కట్టుకొని, నెత్తి మీద బూడిద వేసుకొని రాజు రాజ కోట ముందర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. మొర్దెకై అట్లా చూసి ఆ మొర్దెకై అట్లుండే చూసి ఎస్తేరు, ఏమైంది ఎందుకు అట్లా కూర్చున్నాడు మా బాబాయ్, బూడిదలో కూర్చున్నాడు ఎందుకని, గోనపట్ట కట్టుకున్నాడు ఎందుకని, ఏమైందని అంటే అప్పుడు ఎస్తేరుకు సమాచారం వచ్చింది. ఏం లేదమ్మా, యూదా జాతి ప్రజలందరినీ చంపేయాలని రాజు ఒక ఆజ్ఞ పంపించినాడు, దానికోసమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో కూర్చోన్నాడు. అయితే నీకు ఒక హెచ్చరిక పంపించినాడు, నిన్ను దేవుడు ఈ స్థానంలో నిలబెట్టింది ఇందుకోసమే. దేవుడు నీ ద్వారా యూదా జాతి ప్రజలను కాపాడడానికే దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టినాడు. నువ్వు ఒకవేళ చేయలేకపోతే దేవుడు ఏదో ఒక దారి నుండి అయినా చేపించుకుంటాడు, నువ్వు పోతావు. కాబట్టి జాగ్రత్త కలిగి నువ్వు ఈ పని చేయని చెప్పి పంపించినాడు. వెంటనే ఎస్తేరు ఏం చేసిందంటే, నేను 3 రోజులు ఉపవాసం ఉంటా, అన్న పానములు ముట్టుకోను, నా దగ్గర పని చేసే చెలికత్తెలు కూడా ఎవరు ముట్టుకోరు, ప్రార్థన చేస్తానని చెప్పు. దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిందో, దేవుణ్ణి ఆశ్రయించిందో, మరణము కొట్టివేయబడింది. హల్లెలూయా. శాసనములు మార్చబడ్డాయి, అధికారము తొలగించబడింది, మరణం ఆగిపోయింది. యూదుల మీదికి రావాల్సిన మరణము తొలగించబడింది, యూదుల మీదికి రావాల్సిన ఆ తీర్పు ఆగిపోయింది. దేవుణ్ణి ఆశ్రయించింది. దేవుని పిల్లలు, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసునా? దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసునా? మీరు మోకరించి ప్రార్థన చేస్తే శాసనాలు ఆగిపోతాయి, మీరు మోకరించి ప్రార్థన చేస్తే మరణం ఆగిపోతుంది, మీరు మోకరించి ప్రార్థన చేస్తే చట్టాలు మారిపోతాయి, మీరు మోకరించి ప్రార్థన చేస్తే కఠినమైన హృదయం గల వారు కూడా మారిపోతారు. మీరు ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మోకరించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే మరణము కూడా వెనక్కి. అంత సామర్థ్యత ఇచ్చినాడు ఉపవాసం మీకు, కానీ మీరు అది ఉపయోగించుకోవడంలో మరణం కూడా ఆగిపోయింది. ఎస్తేరు ప్రార్థన చేస్తే 128 సంస్థానాలలో, అంటే దేశాలలో అనుకోండి, 128 దేశాలలో యూదులను చంపాలన్న ఆజ్ఞ మారిపోయింది, మరణం ఆగిపోయింది, చట్టం మారిపోయింది. వీళ్ళ మీద కుట్రబడిన వాడే చచ్చిపోయినాడు, ఉరి వేయబడి చనిపోయినాడు. ఎవరైతే యూదులకు వ్యతిరేకంగా యూదులను చంపాలని ప్లాన్ చేశాడో, ఎస్తేరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడం వలన యూదులకు రావాల్సిన శిక్ష ఆగిపోవడం మాత్రమే కాకోకుండా యూదుల మీద కుట్ర పన్నిన వాడు కూడా మరణించినాడు. హల్లెలూయా. దేవుని ఆశ్రయిస్తే మరణం కూడా ఆగిపోతుంది. దేవుని పాదాలు పట్టుకుంటే, దేవుని సన్నిధిలో కనిపెడితే రావాల్సిన కీడు కూడా ఆగిపోతుంది. అయితే మీరు ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర కనిపెట్టాలా, ఉపవాసాలు ఉండాలా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మన దేశంలో ఎంతోమంది మార్పు చెందని వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు, సువార్త ప్రకటించబడని వాళ్ళు ఉన్నారు, అందని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది. వాళ్ళందరి కోసం వాళ్ళందరూ భయంకరమైన స్థితిలో ఉన్నారు, సువార్త అందల, ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ పొందాలంటే సువార్థికులు లేపబడాలా, విశ్వాసులు లేపబడాలా, సేవకులు లేపబడాలా. లేపునైనా, నడిపించినైనా, ఉజ్జీవింపజేయనైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయ. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్త్రీలు ఇట్లా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తమ సొంత వాటి కోసం ఆశించే వాళ్ళను పరిశుద్ధ స్త్రీలు అన్నారు. అర్థమైందా? లోకమును ఆశ్రయించే వాళ్ళు, లోకమును కోరుకునే వాళ్ళు, లోకంలో సుఖభోగాలు అనుభవించే వాళ్ళు, లోకములో తిరిగి తిని తందనాలాడి సుఖంగా బతకాలనుకునే వాళ్ళని దేవుడు పరిశుద్ధ స్త్రీల లెక్కలేకి పోయాడు. వాళ్ళని వేరు ఎవరిని వేస్తారంట? దేవుని ఆశ్రయించిన వాళ్ళు. ఏలీ కోడలు ఉంది ఒక ఆమె, హోఫ్ని భార్య. ఏలీ కోడలు
హోఫ్నీ భార్య. ఏలి చనిపోయినాడు, వాళ్ళ భర్త చనిపోయినాడు. అప్పుడే ఆమె గర్భవతి, అప్పుడే ఒక కుమారుణ్ణి కనింది. ఏలి చనిపోయినాడు అంటే మామ చనిపోయినాడు, భర్త చనిపోయినాడు. అప్పుడే కొడుకు పుట్టినాడు. ఇట్లా భర్త చనిపోయిన ఒక గంటకో అర్ధ గంటకో బిడ్డ పుట్టినాడు. ఆమె అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏలి చనిపోయినందుకు, భర్త చనిపోయినంత వరకు ఆమె స్పందించలే. కుమారుడు పుట్టినందుకు స్పందించలేదంట. యెహోవా మందసము పట్టబడెనన్న విచారముతో ఉందంట ఆమె లక్ష్య పెట్టగయు ప్రత్యుత్తరం ఇయ్యకయు ఉందంట. అంటే భర్త చనిపోయినాడు, మామ చనిపోయిన బాధ లేదు ఆమెకు, కొడుకు పుట్టినాడన్న సంతోషం లేదు. ఏందిరా, ఏమమ్మా, ఏముందమ్మా నీకంటే, దేవుని మందసం పట్టబడింది, మహిమ పోయింది, సేవకుడు లేడు, యాజకుడు లేడు, మందిరం లేదు, ఇప్పుడు మా కోసం సేవ చేసి సేవకుడు లేడు, ఈ విచారం ఉందంట. భర్త చనిపోయినాడన్నా దిగులు లేదు, మామ చనిపోయినాడన్నా దిగులు లేదు, ఇట కొడుకు పుట్టినాడన్నా సంతోషం లేదు. ఒకటే విచారం ఏంటంటే, దేవుని మందసం పట్టబడింది, దేవుని సన్నిధి లేదు, మహిమ లేదు, ప్రభావం లేదు, సేవ చేసేవాళ్ళు లేరు. అయ్యో, ఈ మందిరం లేకపోతే, మందసం లేకపోతే, సేవకుడు లేకపోతే, ఇక్కడ పరిచర్య జరగకపోతే ప్రజలు ఏ విధంగా కాపాడబడతారు, రక్షించబడతారు, ప్రజలు ఏ విధంగా రక్షణలోకి వస్తారు, యేసయ్యని తెలుసుకోకుంటే వాళ్ళు ఏ విధంగా పరలోకానికి వస్తారు, నశించిపోతున్నారు ఆత్మలన్న ఆ బాధ ఆమెలో ఉంది. కానీ భర్త చనిపోయాడన్న బాధ లేదు, కొడుకు పుట్టినాడన్న సంతోషం ఉంది. మీరు చదువుకోండి, తర్వాత 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. పరిశుద్ధ స్త్రీలకు ఏముంటుంది విచారము? మందిరమును గురించిన ఆసక్తి, పరిచర్యను గురించిన ఆసక్తి, సేవను గురించిన ఆసక్తి, దైవజనుని గురించిన ఆసక్తి, సేవ జరగాలన్న తపన, నా ద్వారా, నా పిల్లల ద్వారా, నా కుటుంబం ద్వారా ఏ విధం చేతనైనా సరే సేవ జరగాలి అని తపన ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధ స్త్రీలు, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ. ఒక ఆమెమో దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని ఆశ్రయించి తనకున్న నిందను పోగొట్టుకునింది. కొందరు స్త్రీలేమో చనిపోయిన తమ వాళ్ళను పునరుద్ధానము ద్వారా బ్రతికించుకున్నారు. ఒకరేమో తమ భక్తి చేత, తమ నీతి, తమ విశ్వాసం చేత తమ పిల్లలను సేవకులుగా సమర్పించేసినారు. ఒక స్త్రీ ఏమో దేవుని ఆశ్రయించి తమ జాతి మీదకి, దేశం మీదకి వస్తున్న కీడును, మరణమును ఆపేసుకునింది. హల్లెలూయా. నువ్వు చెప్పు, ఈ 4గిట్లో నాకు ఒక్కటి జరిగినాయన్నా, నాకు ఒక్కటి జరిగినాయి, నీకు ఒక్కటన్నా జరిగిందా? ఒకటన్నా పొందుకున్నావు దేవుని ఆశ్రయించి? ఒకటన్నా భక్తి చేస్తే దేవునికి నచ్చేటట్లు చేయాలి, దేవుని దగ్గర నుంచి పేరు పొందాలి, దేవుణ్ణే మెప్పించేంత భక్తి చేయాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అట్లా మనం అందరం, మీరందరూ జీవించుదురుగాక, మీరందరూ దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన స్త్రీలాగా పేరు కొనియాడబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.